ఈశ్వరునికి ప్రాణనాయికగా సకల జీవుల పట్ల కరుణారసమును ప్రసరించే కారుణ్యమూర్తి అయిన జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతీ నామార్థములు 52వ భాగము. కపాలి ప్రాణనాయిక. కపాలి అనగా కపాలమును ధరించిన వాడు ఆనంద భైరవుడైన శంకరుడు. అటువంటి కపాలికి ప్రాణనాయిక పరమేశ్వరి. ప్రాణము అనేది కేవలము ఊపిరి మాత్రమే కాదు, ప్రాణము పంచప్రాణముల సమన్వితము. ప్రాణాపాన సమాఘతాత్ కందమధ్యాద్యదుద్ధితం ప్రాణలింగం తదాఖ్యాతం ప్రాణాపాన నిరోధిభిః. ప్రతి మానవుని దేహములో 5 రకముల వాయువులుంటాయి. అవి ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం. వీటిని పంచప్రాణములు అని వ్యవహరిస్తారు. ఈ పంచప్రాణములు జీవుల శరీరములో కొలువై ఉండే స్థానములు ఈ విధముగా ఉన్నాయి. హృది ప్రాణో గుదే అపానః సమానో నాభిమండలే ఉదానః కంఠదేశే స్యాత్ వ్యానః సర్వశరీరజః. ఈ పంచప్రాణములలో ప్రాణము హృదయ స్థానములో కొలువై ఉంటుంది. అపాన వాయువు మూలాధార స్థానములోను, సమాన వాయువు నాభిభాగములోను, ఉదాన వాయువు కంఠభాగములోను, ఇక వ్యానవాయువు దేహమంతటా వ్యాపించి ఉంటుంది. ఈ విధముగా నెలకొన్న పంచప్రాణములు అనేకములైన విధులను నిర్వహిస్తూ ఉంటాయి. ప్రాణాయ స్వాహ హృదయం. ప్రాణము యొక్క స్థానం హృదయం. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అది జీవుని బ్రతికిస్తుంది. అపాన వాయువు విసర్జన స్థానము. మనము భుజించిన పదార్థములోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. వ్యానవాయువు శరీరమంతటా ఉండి విశేషంగా బ్రతికిస్తుంది. శరీరంలోని చెమట ద్వారా మలినాలు బయటకు వెళ్ళేట్టు చేస్తుంది. ఉదాన వాయువు స్థానం కంఠం. మాటలు, శబ్దాలు పుట్టించి బయటకు తీసుకుని వస్తుంది. సమాన వాయువు స్థానం నాభి అనగా బొడ్డు. ఇది ఆహార పదార్థాలను జీర్ణం చేసి దేహంలోకి నెత్తురుగా మార్చి శరీరానికి శక్తి ఇస్తుంది. వీటిలో ఏ ప్రాణము సరిగా పనిచేయకపోయినా జీవుని చలనక్రియ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ పంచ ప్రాణములకు నాయిక అనగా అధిష్టాన రూపముగా ఉండి వాటిని ప్రేరేపిస్తూ జీవులలో ప్రాణ సంచారమును కలిగిస్తున్నది జగన్మాత లలితాంబిక. కఠోపనిషత్తు ప్రాణనాయిక అయిన జగన్మాతను ఈ విధముగా వివరించింది. న ప్రాణేన అపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ. అనగా ప్రాణ అపానములచే మర్త్యులు జీవింపరు. ఇవన్నీ కూడా దేనిని ఆశ్రయించి ఉన్నవో అట్టి ప్రాణనాయిక అయిన దేవి వలననే మర్త్యులు జీవించుచున్నారు. అటువంటి ప్రాణనాయిక కపాలి అయిన ఈశ్వరునికి కూడా హృదయాంతర్వర్తిని అయి ఉండుట చేత పరమేశ్వరి కపాలి ప్రాణనాయిక అన్న నామముతో కీర్తించబడినది. కపాలి అయిన ఈశ్వరునిలోని ప్రాణశక్తిగా కపాలి ప్రాణవల్లభగా ఉన్న జగన్మాతను దేవీస్తవ వచనము ఈ విధముగా కీర్తించింది. అకృశం కచయోః కృశం వలగ్నే విపులం చక్షుషీ విస్తృతం నితంబే అధరే అరుణామావిరస్తు చిత్తే కరుణాశాలి కపాలి భాగదేయం. పర్వత సదృశ్యమైన మాతృస్థానములు కలిగినది
కుసించిన సన్నని నకటి భాగము కలిగినది, విశాలమైన నేత్రములు కలిగినది, విస్తృతమైన నితంబము కలిగినది, ఎర్రని అధరములు కలిగి ఉన్నది. కరుణాసముద్రురాలు అయిన పరమేశ్వరి కపాలమును చేత ధరించి భిక్షాటనము చేయు కపాలికి అదృష్ట దేవత. కపాలి ప్రాణనాయిక అన్న నామమునకు మరొక నిగూఢమైన అంతరార్థము కూడా ఉన్నది. జీవులలో కపాల భాగములో సహస్రార చక్రములో స్థితమై ఉన్న జగన్మాత యొక్క అంశాస్వరూపమే కపాలి స్థానము. ఈ స్థానము ఈశ్వర స్వరూపము. ఈ స్థానములో కొలువై ఉండి కపాలి ప్రాణనాయిక అని లలితాత్రిసతీ స్తోత్రము కీర్తించిన పరమేశ్వరిని తేజోరూపమున పరాశక్తి రూపముగా ధ్యానించినట్లయితే అతడికి బ్రహ్మాత్మైక్య అనుభూతి కలిగి జగన్మాత యొక్క దివ్య రూప సందర్శనము లభ్యమవుతుంది. ఈ విషయ సాధన అంత తేలికైన విషయము కానప్పటికీ సాధ్యమే. కారుణ్య విగ్రహ ఘనీభవించిన కరుణాస్వరూపమే తన మూర్తిగా అనగా విగ్రహముగా కలిగిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిసతీ స్తోత్రము కారుణ్య విగ్రహ అనే నామముచే కీర్తించింది. కృప లేదా కరుణ లేదా కారుణ్యము అనేది అంతఃకరణ పరిణామమైన భావము. అది బయటకు వ్యక్తమయ్యేది కాదు, కేవలము అనుభవముగా తెలుసుకోవలసినది మాత్రమే. ఘనీభవించిన సచ్చిదానందాత్మక రూపమై భక్తులను అనుగ్రహించు రూపమే జగన్మాత యొక్క కారుణ్య విగ్రహము. దయారసమునకు సాగరము వంటిది పరమేశ్వరి లలితాంబిక. జగన్మాత యొక్క కరుణా స్వభావము అనేది కేవలము దేవతలను కరుణించడముతోనే ఆగలేదు. అనేక సంవత్సరములు ఈ భూమిపై వర్షములు కురియకపోవడం వలన కరువు కాటకములతో ఆకలికి అల్లల్లాడుతున్న తన బిడ్డలను కాపాడడానికి జగదీశ్వరి శాకంభరిగా ఆవిర్భవించి తన శరీరము నుండి అనేకములైన కాయగూరలను ఉత్పత్తి చేసి వారి ప్రాణములను నిలబెట్టినది. ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉండబట్టే శ్రీ లలితాత్రిసతీ స్తోత్రము పరమేశ్వరి లలితాంబికను కారుణ్య విగ్రహ అన్న నామముతో కీర్తించింది. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.